కిరాణా స్టోర్ లాగా కాక్టైల్స్, బియర్స్ ఇక్కడనే అమ్ముతున్నారు. గుడ్ మార్నింగ్. లాస్ వేగస్లో ఇవాళ థర్డ్ డే అనమాట. ఇవాళ ప్లాన్ ఏంటంటే ఈ లాస్ వేగస్లో స్ట్రిప్ ఏరియా అని ఉంటుంది, అదే మేజర్ ఫేమస్ అనమాట, అదే మేజర్ పార్ట్ లాస్ వేగస్కి. సో ఆ ఏరియా మొత్తం వాకింగ్ టూర్లో ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఓకే, లెట్స్ గో. ఇదే నా హోటల్ రూమ్. స్ట్రిప్ ఏరియాలో ట్రెజర్ ఐలాండ్ అనే హోటల్ ఇది. ఈ 2 డేస్కి ఇక్కడ బుక్ చేసుకున్నాను అనమాట. సింపుల్గా నీట్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఏసీ గీసీ అన్నీ మంచిగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు టైం మార్నింగ్ 10 అవుతున్నా కూడా బయట చాలా హాట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఒక 5 స్టార్ హోటల్ ఇంకా కెసినోలోనే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం ఎక్కువ గేమ్స్ ఆడకపోయినా సరే కానీ ఆ అంబియన్స్ తోటే మనకి చాలా టైంపాస్ అయిపోద్ది. అక్కడ ఉండే గేమ్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. సో నేను ఈ వాకింగ్ టూర్ వచ్చేసి ఈ లాస్ వేగస్, వెల్కమ్ టు లాస్ వేగస్ సైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 4.5 miles దాకా ఉంటుంది ఆ స్ట్రిప్ ఏరియా మొత్తం. సో లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేను అవతల సైడ్ వెళ్ళేసరికి 8:30 అట్లా అవుతుంది రఫ్గా. కరెక్ట్ టైం అప్పటికి మనకి ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇండిపెండెన్స్ డే కదా ఇవాళ అమెరికాలో, సో ఆ ఫైర్ వర్క్స్ చూడడానికి పర్ఫెక్ట్ టైం సెట్ అవుతుంది. నేనేమో స్ట్రీట్లో నుంచి వెళ్దామని ప్లాన్ చేసుకున్నా, కానీ ఇది హోటల్లోంచి తీసుకెళ్తుంది ఇప్పుడు. ఈ MGM హోటల్ ఎంత పెద్దదంటే ఇందులో 30 ఫ్లోర్లు ఉంటాయంట. అందులో మొత్తం రఫ్గా 6,800 రూమ్స్ ఉంటాయంట. ప్రతిరోజు అట్లీస్ట్ 70,000 మంది ఈ హోటల్ చుట్టూ అటు ఇటు తిరుగుతారంట. ఎందుకంటే ఇందులో మాల్స్ కానీ లేకపోతే కెసినో ఇదన్నీ, ఈ షాప్స్ అన్నీ ఇందులో ఉండడం వల్ల సర్క్యులేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అట్లనే ఎనీ గివెన్ నైట్ ఈ హోటల్లో 12,000 మంది గెస్ట్స్ ఉంటారంట. 12,000 అంటే అది చాలా మ్యాసివ్ అది అసలు. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో. ఈ డీటోర్ తీసుకోవడం వల్ల ఈ స్ట్రీట్ వాక్ కాస్త ఇప్పుడు హోటల్ వాక్ అయింది. ఫైనల్గా ఎగ్జిట్ అయితే కనిపించింది. ఇప్పుడు ఇక్కడి నుంచి స్ట్రీట్లోకి వెళ్ళిపోవచ్చు. వీడియోడు ఇక్కడి నుంచి ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి. ప్రతి సంవత్సరం ఇక్కడికి అట్లీస్ట్ మినిమం 4 కోట్ల మంది ఈ సిటీని విజిట్ చేస్తారంట. ఇప్పుడు నేనున్న ఈ స్ట్రీట్ దీనికి ఆపోజిట్లో ఉంది కదా, ఇక్కడున్న ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అట్లనే టాప్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అంట ఈ చుట్టుపక్కల ఈ ఏరియా మొత్తం. స్ట్రీట్ పర్ఫార్మర్స్ కూడా ఇవాళ అయితే ఫుల్. వాళ్ళ ఇండిపెండెన్స్ డే కదా, మొత్తం ప్యాక్ అవుతుంది ఇవాళ అయితే నాకు తెలిసి. ఈ లాస్ వేగస్ సిటీ అనేది బేసిక్గా వచ్చేసి ఎడారిలో ఉంటుంది అనమాట. ఇది ప్రిసైజ్గా చెప్పాలంటే మొహావి డెజర్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ మొహావి డెజర్ట్ అనేది నార్త్ అమెరికాలోనే లార్జెస్ట్ అట్లనే డ్రైయెస్ట్ డెజర్ట్ అనమాట. నేనైతే ఈ వీడియో ఎడిట్ ఎక్కువ ఏం చేయకుండా మొత్తం రా ఫుటేజ్ లా పెట్టేద్దాం అనుకుంటున్నా. చూద్దాం.
fight. How you guys doing today? What's going on? Go check out the hottest deals in town, guys. Already did. ఈ ప్లేస్కి విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి అంటే జనరల్గా చూసుకుంటే ఇయర్ అరౌండ్ డెస్టినేషన్ ఇది. బట్ ఎవరైతే బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటారో ఇప్పుడు ఇప్పుడు ఈ టైం సమ్మర్ అనమాట, జూలై ఆగస్ట్ ఈ సమ్మర్ టైంలో బెస్ట్. ఎందుకంటే హోటల్స్ లెస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ టైంలో. కాకపోతే దీనికి డౌన్ సైడ్ ఏంటంటే ఈ ఈ సమ్మర్ టైంలో ఉండే ఎండకి మనకు చుక్కలు కనపడతాయి, అంత వేడిగా ఉంటుంది. బట్ టెంపరేచర్ వైజ్ చూసుకుంటే అట్లా కాకుండా అక్టోబర్ నుంచి నవంబర్ ఈ టైం వచ్చేసి కూడా బెస్ట్ అనమాట. ఎందుకంటే లేట్ అక్టోబర్ నుండి మనకి వెదర్ అనేది కూల్ అవుతుంది. బట్ కాకపోతే దానికి డౌన్ సైడ్ ఏంటంటే ఈ హోటల్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. అవతల సైడ్ పార్క్ MGM అని చెప్పి ఇంకో హోటల్ ఉంది. ఇక్కడ మనం ఏమేం అట్రాక్షన్స్ లేకపోతే ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నామో ముందే రౌండప్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్నీ చాలా పెద్దగా ఉంటున్నాయి. మనకి రిసార్ట్స్ కానీ, కెసినోస్ కానీ, పార్కింగ్ లాట్స్ కూడా అసలు చాలా పెద్దగా ఉంటున్నాయి. అందుకే ఒక ఏరియా నుండి లేకపోతే ఒక హోటల్, ఒక కెసినో నుండి ఇంకొక కెసినోకి వెళ్ళాలంటే అవి పక్కనే సిచ్యువేట్ చేసి ఉన్నా కూడా ఇక్కడ ఎంటర్ అయ్యి అక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఇట్లా ప్రాపర్ ఎంట్రన్స్ ఎగ్జిట్స్ ఉంటున్నాయి కాబట్టి ఒకదాని నుంచి ఇంకొక దానికి చాలా దూరం అనిపిస్తుంది అనమాట. సో మన అకామిడేషన్ కూడా మనం విజిట్ చేసే ప్లేసెస్కి దగ్గరలో తీసుకుంటే బెటర్ అసలు ఇక్కడ. ఆర్డర్ కెఫే. జనరల్గా ఈ సిటీ విజిట్ చేయాలనుకునే వాళ్ళకి కార్ రెంట్కి తీసుకోవాలా అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ సిటీలో కార్ అవసరం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఊబర్, లిఫ్ట్ ఇవన్నీ రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్ కూడా. ఇక్కడ పడితే అక్కడ ఉన్నాయి హోటల్స్ అయితే. ఇక్కడ చూడండి, కిరాణా స్టోర్ లాగా కాక్టైల్స్, బియర్స్ ఇక్కడనే అమ్ముతున్నారు. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ సిటీకి విజిట్ చేసే టూరిజం ఈ స్టడీ రీసెర్చ్లో 15% అయితే ఖాళీ గ్యాంబ్లింగ్ ఆడడం కోసమే ఈ సిటీకి వస్తారంట. క్రేజీ అసలు. ఆ మిగిలిన పర్సంటేజ్లో ఇంకా పబ్లిక్ అంతో ఇంతో ఈ కెసినోస్లో గేమ్స్ ఆడతారంట. ఎందుకంటే ఈ సిటీ గ్యాంబ్లింగ్కి, కెసినోస్కి కూడా ఫేమస్ కాబట్టి అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే థాట్లో అవుతుంది ఇది. సో దానివల్లే ఈ సిటీకి ఎక్కువ ప్రాఫిటబుల్ గ్యాంబ్లింగ్ సిటీ అని చెప్పేసి కూడా పేరుంది దీనికి. మనం ఈ ఏరియా అంతా చూసుకుంటే ఇదంతా ఒక ఐకానిక్ షాపింగ్కి, ఎంటర్టైన్మెంట్కి ఇదంతా ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 250 రీటైలర్ స్టోర్స్, మళ్ళా 10 అట్లీస్ట్ మినిమం 8 to 10 ప్రెస్టీజియస్ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉన్నాయంట. అంతేకాకుండా మోర్ దెన్ 30 అప్స్కేల్ రెస్టారెంట్స్ కానీ, లేకపోతే సెలబ్రిటీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ చాలా సిచ్యువేట్ చేసి పెట్టినరు. అవన్నీ కూడా ఈ హోటల్స్, కెసినోస్, లేకపోతే ఈ పెద్ద పెద్ద లావిష్ మాల్స్ ఇవన్నీ కూడా ఈ స్ట్రిప్లో ఉండే ఈ ఏరియాలోనే సిచ్యువేట్ చేసినాయి అన్నమాట.
ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా మెల్లగా వస్తారు హోటల్లో నుంచి బయటికి అందరూ. ఈ సిటీ ఇప్పుడంటే ఇంత వైబ్రెంట్గా ఉంది కానీ ఈ సిటీ హిస్టరీ చూసుకుంటే 1905లో మొదలైందంట. ఆ టైంలో ఇదంతా ఒక ప్యూర్ డెజర్ట్గా ఉండేది. ఒక పాత రైల్వే అవుట్పోస్ట్ మాత్రమే ఉండేదంట అప్పట్లో ఇక్కడ. బట్ ఇప్పుడు చూడండి ఇది టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ లాగా అయిపోయింది. మొత్తం గ్యాంబ్లింగ్కి లేకపోతే ఈ లగ్జరీ కెసినోస్కి ఇది ఒక హబ్ లాగా అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ ఒక జనరల్ అసంప్షన్ ఏంటంటే ఈ లాస్ వేగస్ డే అండ్ నైట్ ఓపెన్ ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. అది ఒక వరకు కరెక్ట్ అయినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెసినోస్ ఉన్నాయి, అవంటే ఆల్ నైట్ ఓపెన్ ఉంటాయి అనమాట. గ్యాంబ్లింగ్ ఆడొచ్చు, కాక్టైల్స్ తాగొచ్చు, అట్లాంటి ఏదైనా చేయొచ్చు. బట్ ఫ్యాన్సీ డిన్నర్ రెస్టారెంట్స్ కానీ అట్లాంటివి మాత్రం లేట్ నైట్ మాత్రం ఓపెన్ ఉండవు అనమాట. అవి వాళ్ళకి ఒక టైమింగ్ ఉంటుంది, 11 వరకు 12 వరకు అట్లా. You guys for not being racist. I'm like, just vote for me on American Idol. What are you saying that for? Where you from looking good? షాపింగ్ అయితే అసలు స్టాపే లేదు. ఇక ఒక ఎంట్రన్స్ తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. Last year, that same day, ఈ స్ట్రిప్ ఏరియాలో స్ట్రీట్ పర్ఫార్మెన్స్ కూడా చాలామందిని చూస్తాం మనం. ఎందుకంటే ఈ స్ట్రిప్లో చాలా వరకు టాలెంటెడ్ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ లేకపోతే వాళ్ళ స్కిల్స్ని షోకేస్ చేసి టిప్స్ అడుగుతూ ఉంటారు అనమాట. చాలా వరకు ఎంటర్టైనింగ్గా హార్మ్లెస్గా ఉన్నా కూడా మనం అది జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు, ప్లస్ ఫోర్స్ఫుల్గా మనల్ని మనీ కూడా డిమాండ్ చేస్తారనమాట. సో ఈ స్ట్రిప్ ఏరియాలో అది కొంచెం చూసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం హోటల్ బుక్ చేసుకుంటాం కదా అకామిడేషన్కి. ఇప్పుడు ఆ అకామిడేషన్లో మనం చెక్అవుట్ పేజ్కి వెళ్ళినప్పుడు రిసార్ట్ ఫీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతి హోటల్కి రిసార్ట్ ఫీ అనేది ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హోటల్ అకామిడేషన్ పర్ నైట్ వచ్చేసి $100 అయితే రిసార్ట్ ఫీ వచ్చేసి $50 ఉంటుంది. సో ఓవరాల్గా $150 అవుతుంది. సో అది కూడా ఒకటి చూసుకోవడం అంటూ ఏం లేదు, అది అవాయిడ్ చేసే కాస్ట్ ఏం కాదు. ప్రతి హోటల్కి రిసార్ట్ ఫీ అనేది ఇక్కడ కంపల్సరీగా ఉంది. Going that way. One of us could say we were in ఇది వచ్చేసి బెలాజియో అండ్ కెసినో, 2 హోటల్ అండ్ కెసినో. ఇది ఆల్రెడీ ఈ వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అయినట్టుంది. ఇది వన్ ఆఫ్ ది మేజర్ అట్రాక్షన్ అనమాట. ఈ బెలాజియో వాటర్ ఫౌంటైన్ వచ్చేసి లాస్ వేగస్ స్పెషల్. ఇది ఎస్కార్ట్స్ డైరెక్ట్ టు యూ అంట, హోమ్ సర్వీస్ లాగా. ఒక వేరీ మిస్కన్సెప్షన్ ఏంటంటే వేగస్ గురించి, చాలామంది ఈ స్టేట్లో ప్రాస్టిట్యూషన్ లీగల్ అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదనమాట. కొన్ని డిస్ట్రిక్ట్స్, ఇక్కడేమో కౌంటీస్ అని పిలుస్తారు, ఆ కొన్ని కౌంటీస్లో మాత్రమే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రమే ఇక్కడ పర్మిటెడ్ అనమాట.
ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ లాస్ రెగ్యులేషన్స్ తెలియాలి కాబట్టి. ఈ రోడ్డు పక్కన వీళ్ళు ఇక్కడిగో ఈ కూలర్స్లో నేను వాటర్ మాత్రమే అమ్ముతున్నారు అనుకున్నా, బట్ ఇక్కడ వీళ్ళు బియర్స్ కూడా అమ్ముతున్నారు. అట్లనే చాలామంది ఈ హోటల్లో తాగిన ఆ బియర్ బాటిల్లు ఆ గ్లాసులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. హైలైట్ అసలు ఇక్కడ. ఎందుకంటే చాలా వరకు పబ్లిక్లో ఆల్కహాల్ తాగనివ్వరు. మరి ఈ సిటీలో రూల్స్ ఏమన్నా డిఫరెంట్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ నేనైతే చాలామంది చేతులలో బియర్ బాటిల్స్ లేకపోతే విస్కీ గ్లాసెస్ ఇవన్నీ చాలామంది చేతులలో చూస్తున్నా. ఇక్కడ లెఫ్ట్లో కనిపించేది వచ్చేసి సీజర్స్ ప్యాలెస్ అన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ హోటల్స్ ఇంకా కెసినో. ఈ ప్రతి మేజర్ హోటల్లో కెసినో ఇంకా హోటల్ రెండు కలిసే ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి అయితే ఈ సిటీకి ఒక సీజన్ టూరిజం అంటూ ఏం లేదు. ఇయర్ అరౌండ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు టూరిస్టులు నాకు తెలిసి అయితే. ఇదేంది కోకో మెలన్ అనుకుంటా. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ప్యారిస్ ఈఫిల్ టవర్ లాగా కనిపిస్తుంది కదా. నేను సిటీకి రాగానే ఫస్ట్ అసలు ఏంది ఇది ఇక్కడ ఇట్లా ఐఫిల్ టవర్ లాగా ఇట్లా పెట్టింది ఏంది అని తెలుసుకుంటే, ఇది ఒక రెస్టారెంట్ అంట. అప్డేటెడ్ క్లాసిక్ ఫ్రెంచ్ క్యూజిన్ లాగా. నైట్ టైంలో ఈ రెస్టారెంట్ డిన్నర్ వ్యూ కూడా చాలా బాగుంటుందని రివ్యూస్ చదివిన నేను. అట్లనే ఇక్కడ 46 ఫ్లోర్స్ హై స్పీడ్ ఎలివేటర్లో పైన అబ్జర్వేషన్ డెక్ లాగా ఉంటుందంట. అది సిటీ హైలైట్స్ మొత్తం, ఎక్స్పాన్సివ్ మొహావి డెజర్ట్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వ్యూలో కనిపిస్తుందంట. Okay, are you guys drunk? Hi. Are you guys drunk, guys? Llama que quiero demostrarme, cuando vengo yo te olvidaré. Cuando yo me vaya, quiero señalar, porque esa mancha de corazón, por este ఇక్కడ మీకు కౌబాయ్ హ్యాట్స్లో కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మనల్ని ఫోటో తీసుకోమంటారు, తర్వాత ఏమో మనీ డిమాండ్ చేస్తారు అనమాట. అట్లనే విమెన్ కూడా ఉంటారు, నాకు తెలిసి వాళ్ళని షో గర్ల్స్ అని పిలుస్తారు. వాళ్ళు కూడా అంతే సేమ్, మనల్ని ఏమో ఫోటో తీసుకోమంటారు, తర్వాత కానీ తెలియదు మనకి వాళ్ళు తర్వాత డబ్బులు అడుగుతారని చెప్పేసి. సో టూరిస్టులు ఎవరైనా వస్తే చూసుకోవాలి అది. ఎందుకంటే కొంతమందికి అదొక మెమరీ లాగా, కొంతమంది కావాలని డబ్బులు ఇచ్చి మరీ ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. సో నేను కొంతమందిని చూసిన, వాళ్ళు ఫోటో తీసుకున్న తర్వాత మనీ డిమాండ్ చేస్తున్నారు అనమాట. మినిమం $60 ఎంతో డిమాండ్ చేస్తున్నారు వాళ్ళైతే.
టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 దాటింది. ఇంకా స్లోగా 8:30 తర్వాత సన్సెట్ అవుతుంది ఇప్పుడైతే. ఈ సిటీ ఇంత బ్రైట్గా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ ప్లేస్ ఎర్త్లోనే ది బ్రైటెస్ట్ స్పాట్ అంట. ఎందుకంటే ఈ స్ట్రిప్లో ఉండే మేజర్ 30 హోటళ్ళు, వాటికి ఉండే ఆ సిగ్నేచర్ సైన్ బోర్డ్స్ కానీ లేకపోతే వాటికి ఉండే ఆ నియాన్ లైటింగ్స్ వల్ల ఇంత బ్రైట్గా కనిపిస్తుందంట. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తీసిన ఒక ఫోటోలో ఈ స్ట్రిప్ ఏరియా ఒక బ్రైటెస్ట్ స్పాట్ లాగా అనిపిస్తుందంట అంత పైనుంచి కూడా. ఇదంతా కూడా ఈ కాన్సన్ట్రేటెడ్ లైట్ డిస్ప్లే వల్ల. ఫౌంటైన్ షో అయిపోగానే ఇండిపెండెన్స్ డే ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30, 10 అవుతుంది. వీళ్ళంతా కూడా ఈ హోటల్స్ నుంచి, కెసినో నుంచి ఈ ఫైర్ వర్క్స్ చూడడానికే బయటకు వచ్చారు. చూడండి ఎంత మంది ఉన్నారో. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్ యూ.